నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము ఐక్యత మరియు కృప, యూనిటీ అండ్ గ్రేస్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం దాకా చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 verses 8 to 10. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రములండి. మరి ఈరోజు మనము కృప మరియు ఐక్యత, యూనిటీ అండ్ గ్రేస్. మరి కృప అంటే మనందరికీ కూడా తెలుసు, ఇట్స్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్. దేవుని సంపాదించలేనటువంటి అనుగ్రహము, విశ్వాసము ద్వారా స్వేచ్ఛగా ఇచ్చే ఆయన దయ ప్రియులారా, దయగల దేవుడి పిల్లలు. అవర్ లార్డ్ ఈజ్ a gracious God, kind God, compassionate God. కరుణ చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. మనము మన యొక్క పాపములను బట్టి చనిపోవలసినటువంటి వారం అంటున్నాము, కానీ ఆయన ఉచితమైనటువంటి కృప చేత మనకు రక్షణను అనుగ్రహించి ఉంటున్నాడు. మనమందరం కూడా సత్యంను తెలుసుకోవాల్సిన వారం అంటున్నాము. మన హృదయములు మరి కృప మార్చినప్పుడు అది మనల్ని దేవునితోటే మాత్రమే కాకుండా మనుషుల మధ్య కూడా, అంటే ఒకరితో ఒకరము ఆ ఏకత్వంతో మరి కూడా తీసుకువస్తుంది పిల్లారా. ఎప్పుడైతే మనం దేవునితోటి మంచి సంబంధం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునితోటి పిల్లారా దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపలో ఉంటామో, మనం ఒక్కళ్ళమే కాదు, మనం చుట్టూ కూడా ఉన్నటువంటి వారు బాగుపడాలని చెప్పి శ్రేయస్సు కొరకు, ఆత్మీయంగా అభివృద్ధి కొరకు మన అందుచేతనే ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది స్టార్ట్ చేయటం అనేటటువంటిది జరిగింది పిల్లారా. మరి టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్, ఒకరినొకరు పురికొల్పుకోవటం కోసం, శక్తివంతులను చేయటం, ప్రభావితం చేయటం, సహాయం చేసుకోవటం, సహకరించుకోవటం. దట్స్ వాట్ హియర్ పాల్ వాజ్ సెయింగ్. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి 2వ అధ్యాయంలో పౌలు రక్షణ అనేటటువంటిది, ఆ సాల్వేషన్ అనేటటువంటిది మనుషుల యొక్క ప్రయత్నం వలన కాదు, కానీ కృపచేతనే. కాబట్టి ఇప్పుడు రక్షణ అనేటటువంటిది ఎవరో మరి సంఘ కాపరి కాదు, వీళ్ళు వాళ్ళను ఇన్స్ట్రుమెంట్స్గా దేవుడు వాడుకుంటాడు, కానీ అల్టిమేట్లీ దేవునికి మహిమ. దేవుడు పిల్లల యొక్క కార్యమును చేసి ఉంటున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించి ఉంటున్నాడు. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడిగా విశ్వసించిన యేసు ప్రభునందు విశ్వసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పిల్లల, నిత్య జీవం అనేటటువంటి ఇస్తాడు. యేసు ప్రభు అందరికి ప్రభు. ఆయన ద్వారా మనకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ, మరి విడుదలైనటువంటి జీవితం, విజయంతో కూడినటువంటి జీవితం ఆయన ఇస్తాడు. మరి ఆ యొక్క ప్రారంభ సంఘంలో, ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘంలో పిల్లల కొంతమంది యూదుల నేపథ్యం నుండి వచ్చి ఉంటున్నారు, యూదుల నుండి మరి కొంతమంది యూదయేతరులు, గ్రీసు దేశస్తులు, అన్య మతస్థులు కూడా ఆ సంఘంలోనికి వచ్చి ఉంటున్నారు. కానీ సిలువ పాదం వద్ద ఉన్న నేల సమంగా ఉంటున్నది పిల్లల, యేసు పాదముల యొద్ద. మరియా యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వింటున్నది. మార్త అయితే అనేక పనుల మీద విచారంగా ఉంటున్నది. అవసరమైంది ఒక్కటే అని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. మరియా ఉత్తమమైనది కోరుకుంటున్నది. మనము నువ్వు నేను కూడా చేయవలసినది, అందరూ కూడా ఎవరైనా సరే
ప్రతి మోకాలు యేసు యొక్క ఎవ్రీ నీ షల్ బౌ డౌన్ బిఫోర్ క్రైస్ట్. యేసు ప్రభు పాదముల చెంత వంగి నమస్కారం చేస్తారు, ఆయనను అంగీకరిస్తారు పిల్లారా. మరి ఎవరు గొప్పగా చెప్పుకోవటానికి లేదు పిల్లలు. ఈ దినాల్లో ఎంత డీవియేషన్స్, డిఫరెన్సెస్, డివిజన్స్, గ్రూపిజమ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. ఎందుచేతనంటే వాళ్ళల్లో ఆ సఖ్యత, ఐక్యత అనేది ఉంటుంది లేకపోవటం వలన. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఆ పౌలు భక్తుడు, మీరు కృపచేతనే రక్షింపబడి ఉంటున్నారు, అతిశయించటానికి ఏమీ లేదు అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. అది క్రియల వలన కలిగినది, క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. 9వ వచనంలో మనం చూస్తున్నాము, నో వన్ షల్ బోస్ట్ అబౌట్ దిస్. ప్రియులారా, మనకు దేవుడు ప్రేమించి ప్రియులారా ఆయన మనకు ఈ యొక్క రక్షణ భాగ్యం ఇచ్చి ఉంటున్నాడు. ఎవరు గొప్పగా చెప్పుకోవటానికి లేదు, ఎందుకంటే అందరూ దేవుని యొక్క కృపచేత రక్షింపబడి ఉంటున్నారు. ఆ సత్యమే ప్రియులారా ఏకత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏకత్వము, భిన్నత్వంలో ఏకత్వము, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మేబీ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, మనకు అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి జాతి, తెగ, కుల, మతము అన్నీ కూడా అందరూ కలిసి దేవుని ఆరాధించటం ఏక మనసుతోటి. ఆది అపోస్తలుల్లో చూసినట్లయితే వారు ఏక మనసుతోటి అందరూ కలిసి పిల్లలు ఎంత ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఎవరిది కూడా వాళ్ళది అనుకోకుండా పిల్లరా వారందరూ కూడా మరి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళటం అనేటువంటి మనం చూస్తున్నాము. మునుపు విడిపోయిన వారు క్రీస్తునందు ఒకే కుటుంబం అవుతారు. దట్స్ వాట్ వీ నీడ్ టు నో. వీఆర్ ఆల్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, వన్ బాడీ పిల్లరా. దట్ ఈస్ ద థింగ్. ఒకవేళ మరి మన యొక్క ఇంట్లో సెల్ గ్రూప్ జరగవచ్చు, లేకపోతే ఇంకొక సంఘంలో డినామినేషన్స్, గ్రూప్స్, ఫెలోషిప్స్, సహవాసములు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కానీ వీ షుడ్ అల్టిమేట్లీ నో దట్ వీఆర్ ఆల్ వన్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరం అయి ఉంటున్నాం పిల్లగా. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానం చేయన ఉంటున్నాము. మొట్టమొదటిది కృప అనుమానాలను తొలగిస్తుంది. గ్రేస్ రిమూవ్స్ గెస్సింగ్. ఆ కృప అనేటటువంటిది పిల్లలారా అనుమానాలను తీసివేస్తుంది పిల్లలారా. ఆ కృపలో దేవుడు మనల్ని, మన ప్రమాణాలను సరిపోయాయి కాబట్టి రక్షించడు పిల్లలారా. ఏదో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోతే నా యొక్క శక్తి కొలది అన్నటువంటిది కాదు. అంత కూడా దేవుడు కృప కలవాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించి ఉంటున్నాడు. ఆయన ఇనిషియేట్ చేసి ఉంటున్నాడు. ఆయనే తన సొంత కుమారుని లోకానికి పంపాడు. ఆయన ద్వారా పిల్లలు ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో, ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తారో, దట్స్ వేర్ న్యూ బిగినింగ్ స్టార్ట్. స్పిరిచువల్ నేచర్. ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమాయను. మరి మనల్ని నిరూపించాలనే ప్రయత్నం ఆపినప్పుడు మనం ఇతరులతో పోటీ పడటం ఆగిపోతుంది పిల్లల. వీ డోంట్ కంపేర్ విత్ అదర్స్, వీ డోంట్ మరి కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి రావు, పోటీ తత్వం అనేటటువంటిది ఉండదు పిల్లల. ఇదంతా కూడా కృపచేతనే, దేవుని యొక్క కృప అనుగ్రహమును బట్టి కృప పోలిక అవసరాన్ని తొలగించి ఎంతో విధేయతతోటి ఏకత్వంతో ముందుకు వెళ్ళేలాగా అది చేస్తుంది. రెండవదిగా కృప గర్వాన్ని కాకుండా వృద్ధిని ఇస్తుంది. గ్రేస్ రీప్లేసెస్ గ్లోరీ విత్ గ్రోత్. కాబట్టి ఈ యొక్క కృప అనేటటువంటిది పిల్లారా మనల్ని ఈ యొక్క వృద్ధి నుంచి, గర్వం నుంచి, ఆ యొక్క ప్రౌడ్ ఆట నుంచి రీప్లేస్ చేసి మనలో ఆ గ్లోరీ అనేటటువంటిది, కృప గర్వాన్ని కాకుండా వృద్ధిని మరి రీప్లేసెస్ ఆ యొక్క గ్లోరీ, ఆ యొక్క ప్రౌడ్ ఆటి నుంచి విడుదల చేసి మనకు ఎంతగా దేవుడు మనకు సహాయం చేస్తుంటాడు పిల్లరా. ఇక్కడ పౌలు చెప్పేటటువంటిది ఏమిటంటే రక్షణ మరి కర్మ ఆటి యొక్క మన యొక్క చేతి పనుల బట్టి కాదు, కానీ ఎవరు గొప్పగా చెప్పుకోలేరు. 9వ వచనంలో చూస్తే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయ పడ వీలు లేదు. కాబట్టి క్రియల వలన కలిగినటువంటిది కాదు. ఏదో పుణ్య క్షేత్రంకి వెళ్ళటము, లేకపోతే ఇవి అవి చేయటము, కర్మలు, క్రియలు, అది కాదు. కానీ పిల్లలు విశ్వాసము,
ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫైత్, విశ్వాసంతో ప్రభుని అంగీకరించడం. అలాగనే కృప వలన మనము మనల్ని శక్తివంతులుగా చేస్తుంది, మనల్ని వర్క్ మెన్స్గా 10వ వచనంలో ఎంతో చక్కగా రాయబడి ఉంటున్నది పిల్లారా. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము, పని అయి ఉన్నాము, పని అయి ఉంటున్నాము పిల్లారా. దేవుడు ఆయన చేసినటువంటిది మనల్ని ఆయన స్వరూపంలోనికి తీసుకొని వచ్చిండు. రక్షణ అనుభవించిన తర్వాత ఒకప్పుడు ఎంతో ఘోరమైనటువంటి పాత్ర, దుర్నీతి, అతిక్రమాలలో, పాపములలో, చెడు వ్యసనాలలో వాటిలో ఉన్నటువంటి మనల్ని ప్రభువారు రక్షించి మరి మనకు ఒక కొత్త గీతము, కొత్త పాట, నూతన జన్మ అనుభవం మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆధ్యాత్మిక జీవితంలో పిల్లల. ఎప్పుడైతే ఆ రీతిగా మరి ఆ వృద్ధిని కోరుకోవటం మొదలు పెడితే ఏకత్వం పెరుగుతుంది. మనల్ని మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వి థింక్ ఆఫ్ అదర్స్, వి కేర్ ఫర్ దమ్, వి హ్యావ్ కన్సర్న్ ఫర్ దమ్, వి లవ్ దమ్. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుందాం. మూడవదిగా కృప మనలను మంచి కర్మలలోకి పంపుతుంది. గ్రేస్ సెన్సెస్ ఇంటూ గుడ్ వర్క్స్. ఇప్పుడే మనం చదువుకున్న సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉంటున్నాము. వీఆర్ హిజ్ వర్క్ మ్యాన్స్ ప్రియుల ఇన్స్ట్రుమెంట్స్. దేవుడు మన కోసం మంచి కర్మలు, మంచి సత్క్రియలు సిద్ధపరచాడని చెప్తున్నాడు పిల్లల. మనం అందులో నడవాల. దేవుడు ఆయన యొక్క సత్క్రియలు చేయటం కోసం ఎన్నో గొప్ప పనులు పిల్లల యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా వీ హ్యావ్ సో మెనీ గ్లోబల్ మినిస్ట్రీస్. గ్లోబల్గా మరి దాదాపు 70 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితో కనెక్ట్ అయి ఉంటున్నది. కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ అన్నటువంటి నినాదంతో ముందుకు పోతున్నాము. మరి ఎన్నో పరిచర్యలు ఈ లైబ్రరీ ద్వారా పిల్లరా మరి అనేక మందికి కూడా మరి మంగళవారం, శుక్రవారము వారికి అవసరమైనటువంటి ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి మరి ఈ పుస్తకాలు అవి దాంట్లో షేర్ చేయటం జరుగుతుంది. ఈనాడు అనేక మంది కూడా దాని ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు. మార్నింగ్ మన డైలీ డివోషన్ గ్రూప్స్ ఉంటాయి, వాటిల ద్వారా కూడా అనేక మంది జాయిన్ అవుతున్నారు పిల్లలు. కాబట్టి మరి అంతేకాకుండా గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా అనేక మంది పిల్లల మరి తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల యొక్క వివాహాల విషయంలో దే ఆర్ కాంటాక్టింగ్ అస్. వారి యొక్క బిడ్డల యొక్క ప్రొఫైల్స్ పంపిస్తున్నారు. ఆసక్తి గల వారు యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ అస్. మరి అంతేకాకుండా నౌ వి స్టార్టెడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ గ్లోబల్ బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అన్నటువంటిది. దాని ద్వారా అనేక మందిని మన యొక్క బిడ్డలను, తెలుగు బిడ్డలను పిల్లల మిషనరీస్గా అనేక ప్రాంతాలకు పంపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిచర్య ప్రారంభించబడి ఉంటున్నది. ఎక్కడికైనా సరే ప్రపంచం నలుమూలలకు గో యీ అంటు ద ఆల్ వరల్డ్, సర్వలోకానికి వెళ్ళండి అంటున్నారు పిల్లలు. నో లిమిట్స్, స్కై ఈజ్ ద లిమిట్ పిల్లారా. కాబట్టి వీఆర్ ఇన్ ఎ గ్లోబల్ విలేజ్. కాబట్టి ఎక్కడికైనా మన యొక్క తెలుగు వారు ఉంటున్నారు. వి కనెక్ట్ దీస్ తెలుగు పీపుల్ ఇన్ దట్ ఏరియా. మొన్న అమెరికాలో టెక్సాస్లో ఉన్నటువంటి ఒక తమ్ముడు మరి ఇక్కడ ఏమన్నా ఫెలోషిప్స్ ఉంటున్నాయి, ఆ సహవాసం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహవాసం యొక్క డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. అనేక మంది పాస్టర్స్ నన్ను కాంటాక్ట్ చేస్తే ఇట్లా మేము ఫలానా దేశానికి వెళ్తున్నాం, ఒక సిస్టర్ ఆస్ట్రేలియా వెళ్తున్నాను, అక్కడ ఎవరన్నా ఉన్నారా, ఒకళ్ళు మరి దుబాయ్ వెళ్తున్నాను, లేకపోతే ఒమాన్, లేకపోతే ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాను, అక్కడ ఉన్నటువంటి వారితో కనెక్ట్ చేయటం. అనేక వివిధములుగా పిల్లారా మన యొక్క తెలుగువారు మరి విద్యార్థులుగా స్టూడెంట్స్గా వెళ్తున్నారు, మరి పని నిమిత్తం వెళ్తున్నారు, పరిచర్యల నిమిత్తం వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క పరిచర్యను ఆశీర్వదించవలసిందిగా మరి మనం పనితనమై ఉంటున్నాం పిల్లారా. ఇది రక్షణ సంపాదించడానికి మెట్లు కావు, మనలో పనిచేసే కృపకు ఇవి సాక్ష్యం పిల్లారా. కాబట్టి విశ్వాసులు ప్రేమతో కలిసి సేవిస్తున్నప్పుడు ఏకత్వం ఇతరులకు స్పష్టంగా కనపడుతుంది. లెట్స్ మేక్ ఇట్ క్లియర్ పిల్లారా. మన యొక్క పరిచర్యలను ఇతరులకు పిల్లారా 10 మందికి ఉపయోగపడేలాగా మనము ముందుకు వెళ్ళవలసి ఉంటున్నది. కాబట్టి ఈరోజు మరి మనము ఈ యొక్క కృప ద్వారా 3 విధాలుగా మనము మరి పని చేయవచ్చు. ఒకటి, వి నో నీడ్ టు బి ప్రౌడ్, గర్వించకండి. గర్వం అనేటటువంటిది కాదు, అది మనల్ని ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళదు. దీనత్వం, తగ్గించుకున్నటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఆత్మీయంగా మనం బలం పొందాలి అంటే వినయం ద్వారా ఈ యొక్క క్రీస్తు నడిచినటువంటి
మాటలో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో మనం ఎంతో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారమే ఉంటున్నాము. రెండవది విభేదాల పైకి చేరండి. మరి అతీతంగా విభేదాలు, కాన్ఫ్లిక్ట్స్, ఆ యొక్క ఆర్గ్యుమెంట్స్, అటన్నింటి కలతలు, అటన్నింటి నుంచి దూరంగా పిల్లరా. ఎప్పుడు దూరంగా ఉంచినా లేదా తీర్పు వచ్చినా సరే ఒక వ్యక్తిని ఎంచుకొని వారి కోసం మనం రీచ్ అవుదాం. వీళ్ళు ఆ గ్రూపు లేకపోతే ఆ మతానికి చెందినటువంటి తెగ ఇది అది కాదు పిల్లరా. లవ్ యువర్ నైబర్స్, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమిద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకాన్ని అంతా కూడా ప్రేమిస్తున్నాడు. మనం కూడా అదే రీతిగా ప్రేమించబద్ధులమై ఉంటున్నాము. మరి కృప నిండిన ఒక పని చేయండి. కృపతో పిల్లారా దేవుడు మనకు చిన్నగా నేను యవనస్తుడిగా ప్రభుని తెలుసుకున్న తర్వాత నా యొక్క స్నేహితుల విషయమే దేవుడు భారం ఇచ్చింటున్నాడు. నేను వెళ్ళి మరి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడటం, దేవుని యొక్క మరి నేను నేర్చుకున్నటువంటివి వారికి చెప్పటం, ఆ రీతిగా వారు కూడా ప్రభులోకి రావటం జరిగింది. ఆ రీతిగా ప్రభు ఇప్పటికి కూడా ప్రభు యొక్క సాక్షులుగా మరి వారు ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మనము మన యొక్క కృప ఏ రీతిగా ఉంటున్నది, కృపతో నిండినటువంటి వారంగా ఐక్యతతోటి ఏక మనసుతోటి మరి ఇతరులను కలుపుకునేటటువంటి ఆ యొక్క మనసు మనలో కనపడుతుందా? ఏకత్వం ఒకే నేపథ్యం వల్ల కానీ సంకల్ప బలంతో కానీ నిలుపబడదు. కానీ ఏకత్వం అనేటటువంటిది మనలను రక్షించిన అదే కృప ద్వారానే అది నిర్మించబడుతుంది. కృప ద్వారా రక్షింపబడ్డాము. రక్షణ ద్వారా పిల్లల మనం ఆ కృప మనను ఇతరులకు కూడా విస్తరింపజేస్తుంది. కాబట్టి ఈరోజు ఎఫెసీ 2:8-10 దాకా చదువుకున్నటువంటి దాని విషయాన్ని ఒకసారి ధ్యానించుకుంటూ పోటీతత్వం అది కాకుండా పిల్లల మరి సేవ చేయటం మొదలు పెడతాం. అనేక పనులు ఉంటున్నాయి. దేవుడు ప్రతి ఒక్కరికి గ్లోబల్గా వాడుకునేటటువంటి ఆ పొటెన్షియాలిటీ ఉంటున్నది, ఆ శక్తి సామర్థ్యాలు ఉంటున్నవి. మీరున్న చోటనే యూ కెన్ స్టార్ట్ బైబుల్ స్టడీ, యూ కెన్ రీచ్ అవుట్ ద అన్రీచ్డ్ పీపుల్. ఇంకా ప్రభును తెలియనటువంటి వారికి యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్దాం. ఆ రీతిగా తీసుకెళ్ళడానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈరోజు పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చెప్పినటువంటి ఆ యొక్క ఆత్మీయ సత్యాన్ని తెలుసుకున్నాం. కృపచేతనే తండ్రి మేము రక్షింపబడి ఉంటున్నాం ప్రభువా. దిస్ ఈజ్ ఓన్లీ యువర్ అన్మెరిటెడ్ ఫేవర్ ఓ లార్డ్. ఓ గొప్ప దేవా తండ్రి, మీరే సహాయం చేయండి. మరి ఐక్యతతో ప్రభువా తండ్రి, ఏక మనసుతో ప్రభువా. అయ్యో తండ్రి మీ క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండి అదే తండ్రి ప్రేమ కరుణ జాలని ఇతరులకు చూపిస్తూ ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి పనులలో పరిచర్యల్లో ముందుకు వెళ్ళేలాగా సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. ఒక గొప్ప దేవా తండ్రి, అధిక మేళలతో తండ్రి వారిని తృప్తిపరచండి ప్రభు. ఎవరికి ఎటువంటి అవసరతలు ఉంటున్నాయో ప్రభు, ఒకవేళ అనారోగ్యం గురి అయితే యేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి ప్రభు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి ప్రభు. ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను బలముగాను నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.